హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతినిధి 2 మూవీ రివ్యూ చూద్దాం. మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో జర్నలిస్టుగా నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తారు. రాజకీయ నాయకుల తప్పులను, అక్రమాలను తనదైన శైలిలో బయటపెడుతూ ఉంటాడు. మన హీరో ముఖ్యమంత్రిపై హత్య ప్రయత్నం జరుగుతుంది. దాని వెనుకాల ఉన్నది ఎవరు? సిబిఐ పరిశోధనలో ఏం తెలుస్తుంది? నారా రోహిత్ చేసిన రీసెర్చ్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూసేయాల్సిందే. మరి మన వ్యవస్థను ప్రశ్నించే ప్రధాన లక్ష్యంగా ఈ మూవీ తెరకెక్కించారు. మూవీలో మన హీరో నికాసైన జర్నలిస్టుగా పనిచేస్తూ ఉంటాడు. ఈ మూవీలో డైరెక్టర్ జర్నలిజం, రాజకీయం తమదైన శైలిలో చూపించారు. ఏ పార్టీకి ప్లస్ మైనస్ అవ్వకుండా. ఓటు వల్ల యూజ్ చేసేటి ఓటు విలువ ఎలా ఉంటుంది, ఈ విలువను చాటి చెప్పే సన్నివేశాలు చాలా బాగా అనిపిస్తాయి. ఒక క్యాంప్ ఆఫీసులో బాంబు పేలడం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియకపోవడం వంటి విషయాలు సంబంధం లేని విధంగా అనిపించింది నాకైతే. మూవీలో కొత్తదనం లేని రొటీన్ స్టోరీ. ప్లస్ పాయింట్స్: నారా రోహిత్ నటన, ప్రశ్నించే తీరు, సెకండ్ హాఫ్లో వచ్చే మలుపులు, ఓటర్ యొక్క గొప్పతనం తెలియజేయడం ఇది బాగా అనిపించింది. క్యాంప్ ఆఫీసులో బాంబు పేలినా కానీ ఇంటెలిజెన్స్కి తెలియకపోవడం, అది నాకు మైనస్గా అనిపించింది. ఆల్ సీన్స్ పర్వాలేదనిపించింది. మూవీ చూడాలంటే నారా రోహిత్ నటన, ఓటు యొక్క ప్రాముఖ్యత, మలుపులు